జై శ్రీమన్నారాయణ. తేనెటీగ పువ్వు సుకుమారాన్ని, రంగును, ఆకారాన్ని ఏమీ చూడకుండా కేవలం పువ్వుకున్న మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది. అలాగే నిజమైన జ్ఞాని ఇతరులను బాధించకుండా తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ సంఘానికి తోడ్పడతాడు. అదేవిధంగా చెట్టుకు అంటుకుని తీగ పాకుతుంది. అది అలా పాకి పాకి పెరిగి చెట్టు కొమ్మలను చుట్టుకుని ఆక్రమించి వాటిని కృంగదీసి ఉంచుతుంది. మానవుల్లోని దుష్ట స్వభావాలు కూడా అలాగే పెరిగి పెరిగి అసలు విషయం మనకు తెలిసేలోగా అంతా మునిగిపోతుంది. కాబట్టి కాలయాపన చేయక అందరూ తమ మనస్సును నిర్మలంగా ఉంచుకొని జ్ఞాన సంపాదన